రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకుంటున్న తరుణంలో అక్కడ వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇవి కేవలం అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాలా లేక కావాలని చేస్తున్న విధ్వంసమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అమరావతి ప్రాజెక్టును అడ్డుకోవటానికి గతంలో జరిగిన కుట్రలనే ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో అమలు చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా రాయపూడి సమీపంలోని మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన పైపుల నిల్వ కేంద్రంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్య కార్యదర్శుల బంగ్లాల సమీపంలో జరిగిన ఈ ఘటనలో కోట్లాది రూపాయల విలువైన పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 15 మీటర్ల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడటం ఈ ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. ఈ ప్రాంతం మాజీ వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ సొంత ఊరు కావటంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో ఈ వైసీపీ నేత నందిగాం సురేష్ అమరావతి రైతులను భయపెట్టడానికి వారి తోటలను గడ్డివాములను తగలబెట్టించిన ఉదంతాలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో సిఆర్డీఏ కార్యాలయంలోనే అగ్ని ప్రమాదం సృష్టించి కీలకమైన మాస్టర్ ప్లాన్ డిజైన్లు, భూముల కేటాయింపులకు సంబంధించిన హార్డ్ డిస్క్లను నాశనం చేశారు. కొద్ది రోజుల క్రితమే వెలగపూడి వద్ద ఎల్ఎన్టీ సంస్థకు చెందిన యార్డులో కూడా ఇటువంటి ప్రమాదమే జరిగి కోటి రూపాయల విలువైన పైపులు తగలబడ్డాయి. ఒకే తరహాలో ఒకే రకమైన నిర్మాణ సామాగ్రిని లక్ష్యంగా చేసుకుని వరుసగా 2 పెద్ద కంపెనీలలో మంటలు అంటుకోవడం యాదృచ్ఛికం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఈ పైపులు త్వరగా అంటుకునే స్వభావం కలవి కావటంతో చిన్న నిప్పు రవ్వతోనే భారీ ఆస్తి నష్టం కలిగించేలా ప్లాన్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఈ విధ్వంసం ద్వారా అటు నిర్మాణ సంస్థలను భయపెట్టాలని, ఇటు రాజధాని అభివృద్ధిని కుంటుపరచాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై జరిగిన దాడులకు, ఇప్పుడు జరుగుతున్న ఈ వరుస అగ్ని ప్రమాదాలకు ఏదైనా లింకు ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిఘా వర్గాలు కూడా ఈ ప్రాంతాల్లో పహారా పెంచిన నేపథ్యంలో ఈ విధ్వంసాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో, వారి రాజకీయ నేపథ్యం ఏంటో త్వరలోనే తేలాల్సి ఉంది. రాజధాని కళ సాకారం కాకుండా అడ్డుపడుతున్న శక్తులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.